ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాగ్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కేతు మహాదశ అలాగే శుక్ర మహాదశ, ఈ రెండు మహాదశల యొక్క వైశిష్ట్యం ఏంటి, కేతు మహాదశ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. సాధారణంగా కేతువు ఒక తీవ్రగ్రహము, శుక్రుడు అత్యంత శుభగ్రహము. కాబట్టి ఒక తీవ్రగ్రహం యొక్క మహాదశ తర్వాత వచ్చే ఒక అత్యంత శుభగ్రహం యొక్క మహాదశను ఎలా చూడాలి, అది శుభ ఫలితాలను ఇస్తుందా లేకపోతే ప్రతికూల ఫలితాలు ఇస్తుందా, ఎటువంటి సందర్భంలో ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి, ఇటువంటి ఒక అనాలిసిస్ అనేది చేస్తాను. రాహుకేతువులు రెండింటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, రాహు మహాదశ తర్వాత గురు మహాదశ వస్తుంది, కేతు మహాదశ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. అంటే అత్యంత పాపగ్రహాలైనటువంటి రాహుకేతువుల తర్వాత అత్యంత శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల దశలు. కేతువు పాపగ్రహం మాత్రమే కాదు, క్రూరగ్రహము, చాలా తీవ్ర గ్రహం కూడా. అంటే కేతు బాగాలేకపోతే చాలామందికి మెటీరియలిస్టిక్గా, ఆర్థిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా చాలా చాలా ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగడము, తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళడము, ఇలాంటి రిజల్ట్స్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే కేతు మహాదశ అంటే అందరూ భయపడుతూ ఉంటారు. కేతు మీద గురు దృష్టి కనుక ఉన్నట్టయితే చాలా శుభుడుగా ఉంటాడు. కేతు అత్యంత శుభ ఫలితాల్ని ఇస్తాడు. ఇక ఇటువంటి కేతు యొక్క మహాదశ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది కాబట్టి రెండు కోణాలని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకుని. ఒకటి, కేతువు అత్యంత శుభుడుగా ఉంది, శుక్ర మహాదశలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, కేతువు చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చిన తర్వాత శుక్రుడు ఎలాంటి శుభ ఫలితాలు ఇచ్చాడు, ఈ రెండు కూడా మనం బేరీజ్ వేసుకుని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేతు మహాదశ అయిపోయిందంటే రాబోయే శుక్ర మహాదశ ఎలా ఉంటుంది ఒక అంచనా వేసుకోవడం చాలా మంచిది. లేదంటే కేతు ఇచ్చిన ఫలితాలు కంటిన్యూ అవుతూ చాలా వృద్ధిలోకి రావచ్చు, లేదా డౌన్ఫాల్ కూడా కావచ్చు. ఉదాహరణకి కేతు మహాదశలో చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించి శుక్ర మహాదశ వచ్చిన తర్వాత తీవ్ర ప్రతికూల ఫలితాలు వచ్చి ఒక్కొక్కసారి మారకం కూడా ఇస్తూ ఉంటాడు శుక్రుడు. ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. అలాగే కేతువులో చాలా ప్రతికూల ఫలితాలు ఉన్నప్పుడు శుక్ర మహాదశలో, కేతు మహాదశలో నేర్చుకున్న పాఠాల వల్ల, గుణపాఠాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయా అని కూడా మనం స్టడీ చేయాలి. ఈ రెండు కోణాలలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేతువు సాధారణంగా ఏ ఇంట్లో ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఆ కారకత్వాల్ని, ఆ ఫలితాలని యాక్టివేట్ చేస్తాడు చాలా స్ట్రాంగ్గా. అన్ని పాపగ్రహాలకి చూసేటట్టే కేతువు కూడా ఉపచయ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తాడు అని చూడాలి. ఇలాంటి ఫండమెంటల్స్ని పక్కన పెడితే కేతువు ఎప్పుడైతే గురువు యొక్క దృష్టిని కలిగి ఉంటాడో చాలా శుభ ఫలితాలని ఇస్తాడు. ఉదాహరణకి గురువు చాలా మంచి రాజయోగంలో ఉండి కేతువును కనుక చూస్తున్నట్టయితే కేతు అత్యంత శుభ ఫలితాలని ఇస్తాడు. దుస్థానాల్లో ఉన్నా కానీ కేతువు గురువు చేత చూడబడుతూ ఉంటే చాలా చాలా శుభ ఫలితాలను ఇస్తాడు. కేతు మహాదశలో చాలా వైభవాన్ని అనుభవించినటువంటి వ్యక్తులను చూడొచ్చు. ఆర్థిక పరంగా, సమాజంలో హోదా పరంగా, రాజకీయ పరంగా అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించినటువంటి జాతకాలను మనం చూడొచ్చు. పూర్వకర్మల ఫలితాలని నిర్దుష్టంగా మనకి అనుభవింపచేసేటువంటి గ్రహంలో చాలా ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి గ్రహం కేతువు. అలాగే శుక్రుడు భోగ విలాసాలను ఇస్తాడు, పలుకుబడి, సమాజంలో హోదా, ఇవన్నీ ఇస్తాడు. కానీ పాపి కనుక అయినట్టయితే శుక్రుడు వాటి వల్ల సమస్యలను ఇస్తాడు. అలాగే స్త్రీ వల్ల సమస్యలను ఇస్తాడు శుక్రుడు. వివాహం తర్వాత సమస్యలు, లవ్ అఫైర్స్ వల్ల సమస్యలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యలు ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. ఈ రెండు గ్రహాల యొక్క నైసర్గికమైన లక్షణాల్లో ఇంత తేడా ఉంది. కేతువు స్పిరిచువల్ ప్లానెట్, ముక్కుసూటిగా వెళ్ళేటువంటి ప్లానెట్, సత్యాన్ని నమ్ముకుని దానికోసమే జీవించేలా చేసేటువంటి ప్లానెట్ కేతువు. ఇదే శుక్రుడు సుఖభోగాలకు పెద్దపీట వేయడము, తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ తన భోగాలకు లోటు ఉండకూడదు, తన వైభవానికి లోటు ఉండకూడదు అని తాపత్రయపడేటువంటి గ్రహం శుక్రుడు. ఇక ఈ రెండు కోణాలని నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మనందరికీ సుపరిచితమైనటువంటి చార్టు ఎన్టీఆర్ గారి చార్టు. ఆయన చార్ట్ చాలామందికి తెలుసున్నటువంటిదే. తులా లగ్నము, లగ్నంలో గురుచంద్రులు గజకేసరి యోగంలో ఉన్నారు. ఆయన చార్ట్ని చూస్తే కనుక ఆయనకి శని మహాదశలో ఆయన యొక్క సినిమాల్లో వైభవం అనేది స్టార్ట్ అయింది. శని ఆయనకి వ్యయంలో
కన్యలో ఉన్నాడు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఆయన చార్ట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని కేతువు యొక్క ప్రాముఖ్యతని, అలాగే జైమిని సిస్టమ్ యొక్క ప్రాముఖ్యతని చెప్పాను. ఆయన చార్ట్ని కనుక చూసినట్టయితే ఏ విధంగా ఇంత అద్భుతమైనటువంటి ఒక యోగం ఇచ్చాడు, పరాశర యోగాలని ఆధారం చేసుకుని చూస్తే అంత బలమైనటువంటి యోగాలు మనకి కనపడవు. కానీ అదే మీరు జైమిని సిస్టంలోకి వస్తే అత్యద్భుతమైనటువంటి జైమిని రాజయోగాలు ఉండడం వలన, ఆ దశలు నడుస్తూ ఉండడం వలన చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాలని అనుభవించేవారు ఆయన. అంటే సమాజంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని, స్థాయిని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఆయన స్థాయి ఏంటి అనేది మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కూడా. దాని కారణాలు క్లుప్తంగా తెలియజేస్తాను. గురుచంద్రులు లగ్నంలో ఉన్నారు, గజకేసరి యోగం ఉంది కాబట్టి ఆయనకు అద్భుతమైన వైభవం వచ్చింది అంటారు. కానీ గురు మహాదశ చిన్నప్పుడు అయిపోయింది. గురు మహాదశలో ఆయన ఇండస్ట్రీకి రాలేదు, ఆయన లైమ్ లైట్ గురు మహాదశలో స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి దాన్ని యథాతథంగా అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. మనం ఏదో ఒక యోగాన్ని చూసుకుని మొత్తం జీవితం అంతా యోగం యొక్క ఫలితాలు ఉంటాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. ఏదో ఒక వంక కావాలి మనకి, ఎలా ఎందుకు ఇంత పైకి వచ్చారు అని. ఆయనకి గజకేశ్వర యోగం ఉంది కాబట్టి అత్యద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పేయడం కరెక్ట్ కాదు. ఆ దశ నడుస్తుందా చూడాలి. మరి ఆ దశ నడవకుండా శని మహాదశ నడిచేటప్పుడు ఇంకా వైభవం స్టార్ట్ అయింది. శని వ్యయంలో ఉన్నాడు. ఏ రకంగా యోగకారకుడు అయి ఉండొచ్చు కాక ఏ రకంగా శని వ్యయంలో ఉండి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అని చూసినప్పుడు, శని కన్యలో ఉన్నాడు, ఆత్మకారకుడు అయ్యాడు ఆయనకి. అటువంటి శని కన్యలో ఉన్నాడు. కన్యలో ఘటిక లగ్నము, శ్రీలగ్నము 2 స్పెషల్ లగ్నాలు ఉన్నాయి. అటువంటి 2 స్పెషల్ లగ్నాలు ఉన్నటువంటి కన్యలో శని ఆత్మకారకుడై ఉండడం వలన చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఆయన అనుభవించడం మనం చూడొచ్చు. అలాగే కర్కాటకం ఆయనకి కారకాంశ లగ్నమైంది. అక్కడి నుంచి 3వ ఇంట్లో ఆత్మకారకుడు ఇటువంటి స్పెషల్ లగ్నాలు ఉన్నటువంటి కన్యలో ఉన్నాడు. ఇదొక బలమైనటువంటి కారణము. అలాగే జైమిని రాజయోగాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఆయనకి. ఇలా రెండింటిని కంపేర్ చూసినప్పుడు ఎందుకు ఇంత వైభవం వచ్చింది అనేది మనకి అర్థమవుతుంది. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే, కేతు ఆయనకి 5th హౌస్లో ఉన్నాడు. ఏదో 6th హౌస్లో ఉంటేనో, 3rd హౌస్లో ఉంటేనో, 11th హౌస్లో ఉంటేనో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చాడు అని చెప్పొచ్చు. కానీ 5th హౌస్లో ఉండి ఎందుకు ఇంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చాడు అని కనుక చూసినట్టయితే, కేతువు, రాహువు, కేతువు, బుధుడు, శుక్రుడు ఆయనకి యోగదా గ్రహాలు. ఎప్పుడూ కూడా యోగదా గ్రహాల దశ వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందులోనూ లగ్నం నుంచి కోణంలో ఉన్నాడు కేతు 5వ ఇంట్లో. కాబట్టి ఇది రాజయోగ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహ దశ. అదేవిధంగా కేతు యొక్క స్థితిని కనుక చూసినట్టయితే, కుంభంలో ఉండి గురువు చేత రాశి దృష్టితో కూడా చూడబడుతున్నాడు, గ్రహ దృష్టితో కూడా చూడబడుతున్నాడు. అంటే గురువు పంచమ దృష్టితో కేతువును చూస్తున్నాడు, తోల కుంభాన్ని చూస్తుంది జైమిని సిస్టంలో. 2 రకాలుగా కేతు మీద గురువు యొక్క దృష్టి ఉంది. గురువు చాలా పాజిటివ్ గ్రహం ఈయన యొక్క చార్ట్లో. ఇది చాలా బలమైనటువంటి కారణం ఆయనకి. అందుకే చూడండి, కేతు మహాదశ స్టార్ట్ అయినప్పుడే ఒక కొత్త చరిత్రని సృష్టించినటువంటి సినిమాలని ఆయన చేయడం జరిగింది. ఇదంతా కూడా డెస్టినీ యొక్క ప్రీ ప్లాన్ అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడే కొత్తగా డైరెక్టర్స్ రావడం ఇండస్ట్రీలోకి, రాఘవేంద్ర లాంటి వాళ్ళు తమ యొక్క టాలెంట్ని పదును పెట్టుకోవాలనేటువంటి కసితో పనిచేసేటువంటి డైరెక్టర్స్ ఉండడము. ఇక వరుస హిట్లు, అప్పట్లో తెలుగు రాష్ట్రాలని ఊపేసినటువంటి సినిమాలు ఇచ్చినటువంటి ఘనత అయింది. అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇలా బెబ్బులుపిలి. ఈ రోజుల్లో బ్లాక్ బస్టర్స్ అంటాం కదా, దానికి మించినటువంటి హిట్లు అవి. బహుశా అంత క్రేజ్ ఇప్పుడు కూడా ఎవరికి లేదేమో అనిపిస్తుంది. ఎలా ఇచ్చాడు అంటే అక్కడ కేతు యొక్క పాత్రను మనం చూడాలి. కేతు గురువు చేత చూడబడుతూ ఉండడము, రాశి దృష్టితో గురువు భ్రాతృకారకుడయ్యి చూస్తూ ఉంటాడు. భ్రాతృకారక, పుత్రకారక ఇవన్నీ కూడా కళల్లో రాణించడానికి సహాయపడేటువంటి కారకత్వాలు. ఇక్కడ కేతు ఎందుకింత అద్భుతమైనటువంటి వైభవం ఇచ్చాడు అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక శుక్ర మహాదశ వచ్చింది. అంటే ఆయన ఆ హిట్లు ఇస్తూ కేతు మహాదశలో చివరికి సీఎం కూడా అయ్యారు. ఆయన పెద్దగా ఏమీ పరిశ్రమ చేయలేదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయలేదు, పాలిటిక్స్లో రావడానికి పార్టీ పెట్టారు, 9 నెలల్లో ఎలక్షన్లో పోటీ చేశారు, అత్యద్భుతమైన మెజార్టీతో ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలిగిన గ్రహం కేతువు. నేను ఎప్పుడు కేతువు గురించి చెప్పేటప్పుడు ఆయన ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు ఉటంకిస్తూనే ఉంటాను. ఇది ఒక మంచి కేస్ స్టడీగా తీసుకోవచ్చు.
ఆ తర్వాత శుక్ర మహాదశ వచ్చింది. శుక్రుడు కూడా ఆ వైభవాన్ని కొనసాగించాడు. పొలిటికల్గా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవిని అనుభవించారు. కానీ చాలా చాలా ప్రతికూల పరిస్థితులు. వివాహం ఎప్పుడైతే చేసుకున్నారో రెండో వివాహం, అప్పటి నుంచి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే శుక్రుడు అష్టమాధిపతిగా సప్తమంలో ఉండడము, అదేవిధంగా గురుచంద్రుల యొక్క దృష్టి ఉండడము, షష్టాధిపతి అయినటువంటి గురువు, ఇలా అనేక కారణాల రీత్యా కూడా ఆ రెండవ వివాహం ఎప్పుడైతే చేసుకున్నారో శుక్రుడు ఆయనకి ప్రాబ్లమ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాడు. అలాగే మారకత్వం స్థితిలో కూడా ఉన్నాడు కాబట్టి మారకాన్ని కూడా ఇచ్చాడు. కేతువు ఇచ్చినటువంటి వైభవాన్ని పూర్తి స్థాయిలో తన దశంతా కూడా కొనసాగించలేకపోయాడు శుక్రుడు. ఎందుకంటే శుక్రుడి స్థితి మారక స్థితిలో ఉంది కాబట్టి. చాలా దురదృష్టకరమైనటువంటి ప్లేస్మెంట్ అది. నిజంగా అంత అద్భుతమైనటువంటి ఒక చరిత్రను సృష్టించి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక మహానటుడికి అటువంటి ఒక స్థితి రావడం అనేది చాలా బాధాకరం. కాబట్టి కేతు ఎప్పుడు మంచి ఫలితాలు ఇచ్చినా నెక్స్ట్ శుక్రుడు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడో ఎప్పుడు కూడా అనలైజ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆలియాభట్, ఆమె చాట్ను కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మకర లగ్నము, ఆవిడికి చంద్రరాహువులు 11వ ఇంట్లో ఉన్నారు, వృశ్చికంలో. కేతువు 5వ ఇంట్లో ఉన్నాడు. బుధ మహాదశ చివరిలో జన్మించింది ఆవిడ. 2 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కేతు దశ స్టార్ట్ అయింది. 7 ఏళ్ళు. చిన్నప్పుడు చాలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది ఆవిడ. ADHD అనేటువంటి ఒక మానసిక పరమైనటువంటి చిన్న డిజార్డర్ని ఫేస్ చేసి పట్టుదలతో ఏ మందులు కూడా వాడకుండా దాన్ని అధిగమించి తర్వాత శుక్ర మహాదశలో చాలా మంచి ఫలితాన్ని అనుభవించింది మూవీస్ పరంగా. ఇక్కడ కేతువు ఎందుకింత కష్టపెట్టాడు ఆవిడ నేను కనుక చూసినట్టయితే, పంచమ స్థానంలో కేతువు శుక్రుడి ఇంట్లో, కానీ శుక్రుడు 3వ ఇంట్లో అంటే మీనంలో ఉచ్చలో ఉన్నాడు. చాలా మంచి రాజయోగ పొజిషన్లో ఉన్నాడు. అయితే తులలో A6 అండ్ A8 అంటాం. షష్టారూఢము అష్టమారూఢము రెండూ కూడా తులలో ఉన్నాయి. జైమిని పద్ధతి ప్రకారం తుల వృషభం చూసుకుంటాయి. మూవబుల్ సైన్, ఫిక్స్డ్ సైన్ అంటే చరరాశి స్థిరరాశి పరస్పరం చూసుకుంటాయి. కాబట్టి ఈ రెండు ఆరూఢాలు కూడా కేతువుని చూస్తున్నాయి. ఎప్పుడూ కూడా షష్టారూఢము అష్టమారూఢము ఈ రెండు ఉన్న ఇంట్లో గ్రహం ఉన్నా, ఆ రెండు ఒక గ్రహాన్ని చూస్తున్నా ఆ గ్రహం యొక్క మహాదశ చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అందులో 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి చిన్నప్పుడు ఎక్కువగా ఇబ్బందుల్ని కలిగించాడు కేతువు. అందులోనూ కేతువు చంద్రుడి చేత చూడబడుతున్నాడు. చంద్రుడు నక్షత్రంలో కూడా ఉన్నాడు, రోహిణి నక్షత్రంలో. చాలా ఇబ్బందులను గురి చేసి ఇబ్బంది పెట్టాడు. కానీ కేతువు రాశ్యాధిపతి 3వ ఇంట్లో పరాక్రమ స్థానంలో ధైర్య సాహసాలు పట్టుదల ఉన్నటువంటి స్థానంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి మనోబలంతో సంకల్ప బలంతో ఆవిడ దాని నుంచి బయటపడ్డారు. తర్వాత శుక్ర మహాదశ చాలా మంచి లైమ్లైట్ని ఇచ్చింది ఆవిడికి. ఆ 20 ఇయర్స్ కూడా మూవీస్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుని అత్యద్భుతమైనటువంటి వైభవాన్ని అనుభవించారు. ఇక్కడ కూడా కేతు శుక్రుల యొక్క విభిన్న పోకడల్ని మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి దశలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడం మంచిది. జైమిని సిస్టంలో కూడా చరకారకత్వాలు ఆరూఢాలు ఈ కోణంలో కూడా ఎప్పుడూ కూడా ఈ దశల్ని మనం అనలైజ్ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే ఆలియాభట్ గారి జాతకంలో చూసినట్టయితే కారకాంశ లగ్నము మీనంలోనే ఉంది. అందులో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. శుక్రుడు అమాత్యకారకుడు కాబట్టి చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇచ్చాడు మూవీ కెరియర్కి. ఈ విధంగా ఈ 2 దశల్లో 2 కోణాలను కూడా మనం చూడొచ్చు ఎగ్జాంపుల్ చార్ట్స్లో. కాబట్టి ప్రతి వారు కూడా రాహువు కేతు మహాదశలు వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చే గురు మహాదశ శుక్ర మహాదశ ఎలా ఉంటుంది అని కొంత అనలైజ్ చేసుకుని దానికి తగ్గట్టుగా జీవన శైలిని కావచ్చు, వాళ్ళు చేసే వృత్తి వ్యాపారంలో నిర్ణయాలు కావచ్చు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిస్క్కు దూరంగా ఉండి సంయమనంతో వ్యవహరించడం అనేది ఒక పెద్ద రెమెడీగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేసిన తర్వాత కేతు దాన్ని నిలబెట్టే స్థాయిలో శుక్రుడు ఉన్నాడా లేదా అని ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రము దానికి తగ్గట్టుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, నేల విడిచి సాము చేయకూడదు. ఈ విధంగా కేతు శుక్ర ఈ 2 గ్రహాల మహాదశల్లో ఉన్న తేడాల్ని ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
ఓం నమో వెంకటేశాయ.